క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 12:36 మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్పగింపవలసి ఉండెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట లెక్క అప్పగించాలంటండి. దేని విషయమై మనం లెక్క అప్పగించాలంటే వ్యర్థమైన మాటలు ఎవరైతే పలుకుతున్నారో వారిని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. నువ్వు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమందు లెక్క అడిగే దేవుడు మనకున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారు వారి మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటారో వారు వ్యర్థమైన మాటలు అంటే తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. వారు వినని వాడు చూడని ఏం చేస్తారంటే వారు తప్పుగా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క మాటల గురించి విమర్శ దినమందు లెక్క అడుగుతానని దేవుడు సెలవిస్తున్నాడు. మనం అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్న వారితో కూడా మనం ఏం చేయకూడదంట, స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న వారితో స్నేహం చేస్తే మనం కూడా ఏదైనా తప్పుగా మాట్లాడితే మనం కూడా విమర్శ దినమందు దేవుడు లెక్క అడిగినప్పుడు చెప్పవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనలో ఏమన్నా వ్యర్థమైన మాటలు ఉంటే అది తొలగించుకుందాం. ఎవరైనా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న వారితో మనం ఉంటే ఆ మాటల నుండి కూడా మనం దూరంగా ఉంది. అటు రీతిగా దేవుడు వ్యర్థమైన మాటలకు దూరంగా మనల్ని ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడే వారంగా కాక వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో ఆయా దగ్గర సన్నిహితం కాక ప్రేమ ఆయా మా మాటలు కొద్దిగా ఉండుటకు, మా మాటలు పరిశుద్ధంగా ఉండుటకు, నిశ్చితానుసారమైన మాటలు ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.